Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about locus nana. Locus వచ్చేసి weightage వచ్చేసి ఏంటంటే 4 మార్క్స్ అన్నమాట. 4 మార్క్స్ ఇందులో ఒక 14 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కంపల్సరీ ఆ 14 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవ్రీ టైం రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా 100% అమ్మ కంపల్సరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చనే. ఓకేనా? చాలా జాగ్రత్తగా విని నా వీడియోస్ మిస్ అవ్వకుండా నేర్చుకోండి. ఓకేనా? మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. చూడండి అన్న, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకి? A is 1, 2, B is 2, -3 and C is -2, 3 are 3 points. ఓకేనా? ఏంటమ్మా? ABC అనే 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ పాయింట్ P మూవ్ సచ్ దట్ కండిషన్ వచ్చేసి ఏంటమ్మా మనకి? PA² + PB² = 2PC². ఏమని ప్రూవ్ చేయమన్నా మనకి? షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ ఈజ్ 7x - 7y + 4 = 0. ఇచ్చిన కండిషన్ అప్లై చేస్తూ మనం ఏమని ప్రూవ్ చేయాలి? 7x - 7y + 4 = 0 అనే ఈక్వేషన్ ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ని నోట్ చేసుకుందాం. ఓకేనా? గివెన్ పాయింట్స్ ఏంటన్నా మనకి? గివెన్ పాయింట్స్ ఆర్ A is 1, 2, B is 2, -3 and C is -2, 3. ఓకేనా? 3 పాయింట్స్ ఏంటమ్మా మనకి? A is 1, 2, B is 2, -3 and C is -2, 3. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాను అంటే P, let P is locus on the point. Let P of x, y be a locus on the point. ఓకేనా? లోకస్ ఆన్ ది పాయింట్. P అనేది ఏంటమ్మా మనకి? లోకస్ అన్నమాట. ఇచ్చిన కండిషన్ ఏంటి? గివెన్ కండిషన్ ఏంటమ్మా మనకి? గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి? PA² + PB² = 2PC². ఓకేనా? ఇక్కడ PA² అంటే PA ఆఫ్ హోల్ స్క్వేర్ అని అర్థం. ఓకేనా? అంటే ఓన్లీ ఏకే స్క్వేర్ కాదు, ఇలా హోల్ రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే? PA² + PB² = 2PC². PA అంటే P అనే పాయింట్ ఏమని కన్సిడర్ చేసుకున్నాం? x, y. అండ్ ఏ పాయింట్ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు, బి పాయింట్ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు, సి పాయింట్ కూడా క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ఈ కండిషన్ అప్లై చేస్తూ మనం ఏ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి? 7x - 7y + 4 = 0 అనే ఈక్వేషన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ LHS సైడ్ ఉన్న టర్మ్కి ఈక్వేషన్ నోట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ RHS సైడ్. ఓకేనా? ఇక్కడ PA² అంటే P అంటే ఏంటన్నా ఇక్కడ మనకి x, y. ఏ అనే పాయింట్ ఏంది? 1, 2. ఆ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మనకి రెగ్యులర్గా 8th క్లాస్ నుండి రిపీట్ అయిన ఈక్వేషన్ అన్నమాట, క్వశ్చన్ ఫార్ములా. ఓకేనా? ఏంటమ్మా మనకి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ ఏంటి? P అండ్ A అన్నమాట. ఇక్కడ PA తీసుకుంటే Pకి Aకి వస్తుంది, PB తీసుకుంటే Pకి BB, నెక్స్ట్ PC తీసుకుంటే P అండ్ Cకి. ఆ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ P అని తీసుకున్నాను అనుకో. P అంటే √x2 - x1² + y2 - y1². PAకి √, వస్తుంది. PA² అయితే ఏమవుతుంది కానీ మనకి? PA² అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ x2 - x1² + y2 - y1². ఓకేనా? స్క్వేర్ తీసుకుంటా ఇలా తీసుకోవాలి, స్క్వేర్ లేకపోతే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 టర్మ్స్కి మనము డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ P అనేది ఏంటన్నా మనకి? P x1, y1 అనుకుందాం. x, y అనేది కదా మనకి. దీన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటున్నా అంటే x1, y1. అండ్ A ఈజ్ 1, 2 ఈజ్ x2, y2. ఓకేనా? ఈ PAకి ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేస్తే ఏమవుతుంది మనకి? x2 - x1. x2 అంటే ఏంటమ్మా ఇక్కడ? 1 - x1 అంటే x ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 2 - y1 మీన్స్ y ఆఫ్ హోల్ స్క్వేర్. ఫస్ట్ టర్మ్ అయిపోయి
అండ్ సెకండ్ టర్మ్ pb స్క్వేర్ అంటే p అంటే సేమ్ యాజ్ యూజువల్ x1 y1 అండ్ b అనేది కూడా సేమ్ యాజ్ యూజువల్ x2 y2. ఓకేనా. b పాయింట్ వచ్చేసి ఏంటమ్మా -2 -3. దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2. సేమ్ యాజ్ యూజువల్ ఫార్ములా అప్లై చేయాలి. 2 మైనస్ x ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ -3 మైనస్ y ఆఫ్ హోల్ స్క్వేర్. ఎందుకు x2 మైనస్ x1, x2 మీన్స్ 2, x1 మీన్స్ x, y2 మీన్స్ -3, y1 మీన్స్ y. ఓకేనా. ఇప్పుడు RHS టర్మ్, RHS అంటే 2 ఇంటూ PC స్క్వేర్ అంటే బ్రాకెట్ ఓపెన్. ఎందుకంటే ఈ టర్మ్కి ఏముంది ఇక్కడ మనకి కోఫిషియంట్ 2 ఉంది కాబట్టి కోఫిషియంట్గా కన్వర్ట్ చేసినాం. పీసీకి అంటే సి అనే పాయింట్ ఏంటమ్మా మనకి సి ఈజ్ -2, 3. దిస్ ఈజ్ x2, y2. x2 మైనస్ x1 అంటే -2 అండ్ -x. -2 మైనస్ x ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y ఆఫ్ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. ఎక్స్పాన్షన్ చేయాలంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేసాము, a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 2 ఫార్ములాస్ మీకు తెలియాలి. a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి. ఆ 2 ఫార్ములాస్ ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఇక్కడ చూడన్నా, a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అండ్ a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ రావాలి మీకు. ఓకేనా. ఆ 2 ఫార్ములాస్ ఎక్స్పాండింగ్ ఈ వాల్యూస్ సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏం రాయాలన్నా మనం 1 మైనస్ x ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ అంటే కంపేరింగ్ ద a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ మీన్స్ 1 ఈజ్ 1a. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2a. ఓకేనా. నెక్స్ట్ 2 స్క్వేర్ మీన్స్ 4, నెక్స్ట్ y స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 4y. ఎందుకు 4y అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది ఏ ప్లేస్లో. మైనస్ 2ab అంటే -2 ఇంటూ 2 ఈజ్ 4y. నెక్స్ట్ ఈ ఫార్ములా a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x. నెక్స్ట్ ఇక్కడ రెండిట్లలో మైనస్ ఉంది కాబట్టి మనకి a ప్లస్ b ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. లేదు అంటే మైనస్లో కామన్ తీస్తే మైనస్ పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్కి కన్వర్ట్ అవుతుంది. 2 మైనస్లు ఉంటే a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి మీరు. అదే ఫార్ములా రాయాలి. ఓకేనా. ఒక్క మైనస్ ఉంటే a మైనస్ b ఆఫ్ హోల్ స్క్వేర్కి ఫార్ములాకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. ఓకేనా. y స్క్వేర్ సేమ్ యాజ్ యూజువల్ ప్లస్ 2ab అంటే 6y. నెక్స్ట్ కోఫిషియంట్ ఏముందమ్మా RHS సైడ్ కోఫిషియంట్ ఈజ్ T2 సేమ్ యాజ్ యూజువల్. దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి చూడండి, సేమ్ యాజ్ యూజువల్ 2 మైనస్లు ఉన్నాయి, 2 ఎలిమెంట్స్కి మైనస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా a ప్లస్ b ఆఫ్ హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ a స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 4x. సెకండ్ 3 స్క్వేర్ మీన్స్ 9, నెక్స్ట్ ప్లస్ y స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 6y. ఓకేనా. ఇక్కడ సింప్లిఫికేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిపీటెడ్ టర్మ్స్ ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. అలా చేయాలి. చేసిన తర్వాత మనకి వచ్చే వాల్యూ ఏంటో ప్రూవ్ చేయమన్న వాల్యూ చూపించాలి కదమ్మా మనం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. చాలా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఆల్రెడీ LAQs మ్యాక్సిమం ఆల్ చాప్టర్స్ కంప్లీటెడ్ అనుకుంటున్నా. 1B నెక్స్ట్ 1B ఆఫ్టర్ 1A ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. చూడండి ఇక్కడ x స్క్వేర్ రిపీట్ అయింది కదమ్మా. చూడండి అమ్మ, ఇక్కడ x స్క్వేర్ రిపీట్ అయింది కదా 1 2 టైమ్స్. అంటే x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ 2x స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ y స్క్వేర్ రాస్తున్నాం. y స్క్వేర్ 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి 2y స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ x టర్మ్స్ -2x -4x అంటే దట్ మీన్స్ -6x. నెక్స్ట్ y టర్మ్స్ -4y ప్లస్ 6y ప్లస్ 6 -4 అంటే ఏంటమ్మా మనకి +2y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 1 + 4 ఈజ్ 5,
5 plus 4 is 9. 9 plus 9 is 18. ఓకేనా, ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కోఫిషియంట్ 2తో మల్టిప్లై అవుతుంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్తో రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఈజ్ 2x స్క్వేర్. y square into 2 is 2y square. X coefficient 4x into 2 is plus 8x. Next minus 6y into 2, minus 6 2s are minus 12y. Constant 4 plus 9 is 13. 13 2s are 26. Okay na. ఇక్కడ LHS టర్మ్ ఉంది, RHS టర్మ్ ఉంది. బోత్ సైడ్స్ సేమ్ ఏమున్నాయి నాన్న అంటే ఇక్కడ 2x స్క్వేర్ 2y స్క్వేర్, 2x స్క్వేర్ 2y స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ x టర్మ్స్ y టర్మ్స్ ఉన్నాయి కదమ్మా, అవి తీసుకొద్దాం. ఓకేనా, LHS సైడ్ తీసుకొస్తాం. చూడండి, RHS టర్మ్ని LHS సైడ్ పంపిస్తున్నాం. ఇక్కడ RHS ప్లస్ ఉంటే మైనస్కి కన్వర్ట్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్కి కన్వర్ట్ అవుతుంది. కానీ LHS టర్మ్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ అలానే ఉంటాయి. ఇక్కడ ఏముంది కానీ మనకి LHS సైడ్ మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18. ఇక్కడ వచ్చే టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 8x, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 12y. నెక్స్ట్ మైనస్ 26 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 6x మైనస్ 8x ఈజ్ మైనస్ 14x. ఓకేనా, 2y plus 12y is 14y. ఓకేనా, ఇక్కడ 0 నాన్న. ఓకేనా, 18 మైనస్ 26 అంటే ఏంటన్నా మనకి ఎంత 8. ఏం 8? -8. ఓకేనా, ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ ఉంది కాబట్టి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 అనేది కామన్ తీయచ్చు. అండ్ అలాగే ఈక్వేషన్లో మనకి ఎక్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి కాబట్టి మైనస్ అనేది కూడా కామన్ తీద్దాం. -2ని కామన్ తీస్తే ఏమవుతుంది నాన్న మనకి -2 ఈజ్ కామన్. 2 7s are అంటే 7x. ఇక్కడ ప్లస్లోకి ఒక మైనస్ కామన్ వెళ్ళిపోతే మైనస్ ఉంటుంది, -7y. ఇక్కడ మైనస్ ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి +4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -2 RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది అన్న మనకి 0కి కన్వర్ట్ అవుతుంది. అంటే రిమైనింగ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్ ఏంటమ్మా, ఇక్కడ అదేగా ఇచ్చింది మనకి. ఈక్వేషన్ ఒకటే ఉంచాలి. ఓకేనా, ఏమి ఇచ్చాడు మనకి 3 పాయింట్స్ ఇచ్చేసి లోకస్ అనే పాయింట్ P(x, y) అనేది కండిషన్ ఇచ్చాడు. ఇంకా ఆ కండిషన్ ఆ పాయింట్స్ని అప్లై చేస్తూ ఏం చేయాలి మనం, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2PC స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేస్తే ఏం రావాలన్నాడు మనకి 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ కండిషన్స్ అప్లై చేస్తూ మనం ఏం ప్రూవ్ చేసాం, సేమ్ యాజ్ యూజువల్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ వరకు మీరు కంప్లీట్గా చేస్తే చూడండి అన్న మనకి ఏమి ఇచ్చాడు, ఇచ్చిన కండిషన్స్ అప్లై చేస్తూ ఈ ఈక్వేషన్ ప్రూవ్ చేసాము. ఏమని రాయాలి, P(x, y) ఈజ్ ఏమని వచ్చింది మనకి 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, లెట్ లోకస్ ఆఫ్ P(x, y) ఈజ్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఏమని ప్రూవ్ చేయమన్నాడు, లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ P(x, y) అండ్ ఈక్వేషన్ ఈజ్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇక్కడ వరకు మీరు కంప్లీట్గా ప్రూవ్ చేస్తే 4కి 4 మార్క్స్ పడతాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి